వెల్కమ్ టు గణేష్ స్టడీస్. ఈరోజు హిస్టరీకి సంబంధించినటువంటి రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు అనే టాపిక్ మీద మనం కొన్ని బిట్స్ అకాడమీ వారు ఇవ్వటం అనేది జరిగింది. ఆ బిట్స్ ఒక చూద్దాం, ఎందుకంటే సమయం లేదు కాబట్టి బిట్ బ్యాంక్ చూస్తూ ఉన్నాం. అందులో ఫస్ట్ ప్రశ్న, దక్షిణ భారతదేశ రాజవంశాల్లో లేనిదేది అని అన్నాడు. ఇక్కడ మనకు దక్షిణ భారతదేశం అన్నాడు కదా, ఇది మనకు భారతదేశం అనుకున్నట్లయితే ఇదంతా కూడా మనకు దక్షిణ భారతదేశం, ఇదంతా ఉత్తర భారతదేశం. ఇక్కడ చూడు, ఇక్కడ శాతవాహనులు అనేటువంటి వారు ఉన్నారు. మన తెలుగు నేలను మొట్టమొదటిసారిగా పరిపాలించిన రాజవంశం అది. నెక్స్ట్ పల్లవులు ఉన్నారు, అంటే కృష్ణానదికి దక్షిణ వైపున ఉన్నటువంటి పల్లవులు ఉన్నారు. ఎస్, సరైన సమాధానం. నెక్స్ట్ ఇక్ష్వాకులు ఉన్నారు, అంటే శాతవాహనుల తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి వారు ఇక్ష్వాకులు. మనకు తెలిసింది విజయపూరిని రాజధానిగా చేసుకొని రాజ్యపాలన చేస్తారు. ఓకేనా? వాళ్ళు ఎందుకంటే ఆ ఇక్ష్వాకుల గురించి మనకు బాగా తెలుసు. దక్షిణ భారతదేశంలో మేనత్త కూతురును వివాహం ఆడే సాంప్రదాయం తీసుకొచ్చిన రాజవంశం ఏదంటే ఇక్ష్వాకులు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ మతం స్వర్ణయుగం అయినది ఎవరి కాలంలో అంటే ఇక్ష్వాకుల యొక్క కాలంలో. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ మతాన్ని విరజింప చేసిన వ్యక్తి అంటే వీరపురుష దత్తుడు అనే విషయం మనం చదువుకున్నాం. అదేవిధంగా మీకు చూసినట్లయితే ఈ ఇక్ష్వాకులు అనేటువంటి వారు ఇక్ష్వా అనేటువంటి చెరుకు గడ్డ నుంచి వచ్చారని చెప్పేసి బిఎస్ఎల్ హనుమంతరావు గారు చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఈ ఇక్ష్వాకులు అనేటువంటి వారు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో, ఓకే, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో దేవుడికి గుడి కట్టించినటువంటి రాజ్యవంశం అనే విషయాన్ని మనం చెప్పవచ్చు. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనకు అదే అనమాట. అంటే ఇప్పుడు ఈ మూడు రాజ్యవంశాలు అనేటువంటివి దక్షిణ భారతదేశ రాజ్యవంశాలు. రాజపుత్రులు అనేటువంటి రాజవంశం అనేది దక్షిణ భారతదేశ రాజవంశానికి చెందదు. కాబట్టి ఇక్కడ మనకు లేనిది ఏదన్నాడు, కాబట్టి రాజపుత్రులు అనేటువంటి వారు లేని రాజ్యం అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. రైట్? ఓకేనా? ఇప్పుడు మనకు శాతవాహనం వచ్చింది కాబట్టి చూద్దాం. ఇప్పుడు దీనికి ఆన్సర్ అయిపోయింది, మనకు రాజపుత్రులు అనే విషయం తెలిసిపోయింది. ఇప్పుడు శాతవాహన అన్నాడు. అసలు శాతవాహనులు అన్నాడు. శతవాహనాలు కలిగిన వారిని శాతవాహనులు అంటారు. వీళ్ళు వారధ రాజ్యం అని కూడా అంటారు. శాతవాహనంలోకెల్లా గొప్పవాడు ఎవరంటే గౌతమపుత్ర శాతకన్య అనే విషయం చెప్తాం. మరి శాతవాహనుల యొక్క పౌండర్ అంటే ఎవరని చెప్తాం మనం? శ్రీముఖుడు అని చెప్తాం. మరి శాతవాహనంలో చివరి రాజు ఎవరు అంటే ఏమంటాం? మూడో పులోమావి అని అంటాం. వీళ్ళు మొదటిసారిగా కోటిలింగాలను రాజధాని చేసుకుంటారు. తర్వాత ప్రతిష్టానపురం రాజధాని చేసుకుంటాం. తర్వాత ధాన్య కటకం అనే రాజధాని. మన ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి రాజధాని ఏదంటే ధాన్య కటకం అనాలి, లేదా అమరావతి అనే పదం ఉంటుంది. సో రైట్. ఒక కటకం అంటే శాశ్వత సైన్యాగారాన్ని కటకం అని కూడా అంటారు. మనం అడిగినటువంటి ప్రశ్న అది. కనుక ఇప్పుడు ఈ యొక్క గౌతమపుత్ర శాతకర్ణి అనేటువంటి వ్యక్తిని మనకు త్రిసముద్ర పితవాహన అని కూడా అని చెప్పేసి అంటారు. అంటే మూడు సముద్రాలకి గుర్రాల ద్వారా నీళ్లు తాగిసిన మగాడు అని అర్థం. ఓకే, రైట్. సో కనుక అదనమాట. ఇంకా పల్లవులు అన్నారు. ఈ పల్లవుల కాలంలోనే సో ద్రవిడ శైలి అనేది ఏర్పడడం జరిగింది మనం చెప్పవచ్చు. అందులో కూడా మొదటి మహేంద్రవర్మ యొక్క కాలంలోనే ద్రవిడ శైలి అనేది ఏర్పడింది. దక్షిణ భారతదేశంలో ఉన్న శైలి ఏదంటే ద్రవిడ శైలి. ఉత్తర భారతదేశంలో ఉన్న శైలి అంటే ఏం శైలి అంటే నగార శైలి అని చెప్పేసి అని అంటాం. ఇక్కడ ద్రవిడ శైలి అనేది ఎవరి కాలం ప్రారంభమైందంటే పల్లవులు అని చెప్తుంటాం. అంటే మనం అందులో భాగంగా మనం కంచి పల్లవులు అంటారు. అంటే కంచిని రాజధానిగా చేసుకుని పరిపాలించారు కాబట్టి వాళ్ళు మనం ఏమన్నామంటే సో పల్లవులు, కంచి పల్లవులు అని చెప్పేసి అన్నాం. మరి ఇంతకుముందు నేను మీకు ఇక్ష్వాకుల గురించి చెప్పాను. వీళ్ళందరూ కూడా వీళ్ళు ముగ్గురు కూడా ఏంటంటే దక్షిణ భారతదేశానికి చెందినటువంటి రాజవంశాలు ఇవి. చూడు, శాతవాహన ఎక్కడున్నారు మనకు? మన ఆంధ్ర తీసుకొస్తే ఇక్ష్వాకులు విజయపూర్గా ఉన్నారు. మరి దక్షిణ కృష్ణానది నుంచి ఉత్తర తమిళనాడు వరకు రాజ్యపాలన చేసిన రాజవంశం ఏదనంటే పల్లవులు అని చెప్పేసి మనం చెప్తాం. అంటే క్రీస్తపూర్వం 300 నుంచి 900 సంవత్సరాల వరకు రాజ్యపాలన చేసిన వారు అంటే పల్లవులు. ఇది ఒక అంశం. రైట్. సో మనకు ఫస్ట్ దానికి ఆన్సర్ అంటే మనకు వచ్చింది. సెకండ్ వన్, మౌర్య చంద్రగుప్తుడు ఎవరి సహాయంతో మగధ రాజ్యానికి రాజు కాగలిగినాడు అని అంటే కౌటిల్యుడి యొక్క సహాయంతో రాజు కాగలిగినాడు. ఏంటి ఇప్పుడు కౌటిల్యుడు అనేటువంటి వాడు మగధ రాజ్యాన్ని పరిపాలించినటువంటి సో రైట్ మహాపద్మానందుడు అనేటువంటి ఉంటాడు. మహాపద్మానందుడికి మరియు కౌటిల్యుడికి ఇద్దరి మధ్య సో కొంచెం తగాదాలు జరుగుతాయి. ఈ తగాదాలు జరిగినప్పుడు ఇప్పుడు కౌటిల్యుడు గుర్ర వేసుకొని ఆ బీహార్ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటే అక్కడ మౌర్య చంద్రగుప్తుడు పశువును కాపరా కాసుకుంటూ ఉంటే ఇప్పుడు కౌటిల్యుడు వీళ్ళిద్దరు సో ఒకరొకరు తరసపడతాడు.
శాసనపడిన తర్వాత ఏంది మీరు సో రాజవంశానికి చెందినటువంటి వారు, మీరు ప్రధానమంత్రులుగా ఉన్నారు కదా అని అంటే, మరి నాయన నీకు ఇన్ని ఎందుకు అని చెప్పేసి కౌటిల్యుడు మౌర్య చంద్రగుప్తుని తిడతారు. లేదు కొంచెం కూర్చొని ఆవేశంలో ఉండని చెప్పేసి మౌర్య చంద్రగుప్తుడు కూర్చొని పెట్టడము, వాళ్ళిద్దరు మాట్లాడుకోవటం. రైట్ ఓకే, మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక శబ్దం చేసి వచ్చాను, నేను ఎక్కడ మౌర్య చంద్రగుప్త దగ్గర శబ్దం చేసి వచ్చినాను, మహాపద్మనంద దగ్గర శబ్దం చేసి వచ్చినాను. ఇప్పుడు ఎవరో ఒకరిని సింహాసనం మీద కూర్చోబెడతానంటే నేను అవుతాను రాజా అంటే నేరుగా మన మౌర్య చంద్రగుప్తుని తీసుకొని పోయేసి రెడీ అవుతుంది. అక్కడ మహాపద్మనందరితో మంచి ఫైట్ జరిపించి ఓకేనా, ఇప్పుడు మౌర్య చంద్రగుప్తుని రెడీ ఓకేనా మగధ సామ్రాజ్యం మీద కూర్చోబెట్టడం అనేది జరిగిందనమాట. కాబట్టి వెంటనే మౌర్య చంద్రగుప్తుడు ఏం చేశాడంటే కౌటిల్యుడిని, ఆయన కౌటిల్యుడు ఇంకో పేరేంది విష్ణుగుప్తుడు అని అంటాడు, మరి ఇంకో పేరేంది చాణక్యుడు అని కూడా అని అంటారు. ఇప్పుడు ఈయనని ప్రధానమంత్రి చేసుకుంటాడు మౌర్య చంద్రగుప్తుడు. చేసుకున్న తర్వాత తర్వాత లాస్ట్ ఆడతాడు మౌర్య చంద్రగుప్తుడు ఎవరిని, కౌటిల్యుని. కౌటిల్య గారు మీరు ముసలుళ్ళు అయిపోతా ఉన్నారు ఓకేనా, తర్వాత మీరు చనిపోయిన తర్వాత మరి నేను రాజపాలన ఎలా చేయగలను అని అంటే, ఏం లేదైనా నీకు ఒక పుస్తకం రాస్తున్నాను, మంచి పుస్తకం, అదే అర్థశాస్త్రం. ఏ శాస్త్రము? అర్థశాస్త్రాన్ని అనేటువంటి పుస్తకాన్ని కూడా రాయటం అనేది జరుగుతుంది అన్నమాట. అర్థశాస్త్రం. ఈ అర్థశాస్త్రం మౌర్యుల యొక్క పరిపాలన ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్న విషయాన్ని మనం చెప్పవచ్చు. ఓకే, మనకు ఆన్సర్. సో చంద్రగుప్త మౌర్యుడు ఎవరి సహాయంతో మగధ రాజ్యానికి రాజు కలిగినంటే కౌటిల్యుడు. ఎందుకంటే బుద్ధుడు కాదు, గౌతమ బుద్ధుడు కాదు, వర్ధమాన మహావీరుడు అంతకన్నా కాదు. రైట్, నెక్స్ట్ వెళ్ళిపోతాం. మూడో ప్రశ్న, మౌర్యుల రాజధాని నగరం ఏది? మౌర్యుల యొక్క రాజధాని అంటే పాటలీపుత్రం. దాన్ని ఏమంటాం మనం ఇప్పుడు ప్రస్తుతం? పాట్నా అంటాం. పాట్నా అనేది ఏంటి? బీహార్ యొక్క రాజధాని. రైట్ ఓకేనా. పాట్నా అనేటువంటిది జాగ్రత్త పెట్టుకోండి. రైట్ ఓకే, అంత ముందు ఉన్నటువంటి నందులకి రాజవంశం అదే, మరి అదే విధంగా మౌర్యులకి రాజవంశము పాటలీపుత్రే, మరి అదే విధంగా గుప్తులకు కూడా రాజధాని ఏదంటే పాటలీపుత్రం. ఓకే రైట్. నెక్స్ట్ మనకున్నటువంటి 4వ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. కళింగ యుద్ధం తర్వాత జీవిత కాలంలో ఎలాంటి యుద్ధాలు చేయకూడదని నిర్ణయించుకున్న చక్రవర్తి ఎవరనంటే అశోకుడే కదా. అశోకుడే. ఎందుకనంటే చిన్న స్టోరీ చెప్తాను చూడండి. ఇక్కడ కళింగ అనేటువంటి ప్రాంతం ఉంటుంది. ఈ కళింగ అనేటువంటి ప్రాంతం ఎక్కడ ఉన్నదని అంటే ఒరిస్సా రాష్ట్రంలోని ఒరిస్సా రాష్ట్రంలో తూర్పు తీర ప్రాంతంలో కళింగ అనేటువంటి ప్రాంతం ఉంటుంది. ఇదంతా అటవిక జాతి ప్రజలు ఉంటారు. ఓకేనా. ఈ అటవిక జాతి ప్రజలను ఓకేనా వీళ్ళు ప్రభుత్వానికి శిస్తుగట్టరు, ప్రభుత్వంతో విమేకం ఎవరు, ఒక అటవీ ప్రాంతంలో ఉండిపోంటారు వీళ్ళు. ఇక్కడ మౌర్య చంద్రగుప్తుడు చూసినా కళింగాన్ని జయించాలని కోరికతో మిగిలిపోతాడు ఆయన. తర్వాత బిందుసారుడు వస్తాడు రాజా, ఆయన కూడా దాన్ని ఆక్రమించలేడు. అశోకుడు ఏం చేస్తాడు, మా తాతగారు కలగన్నాడు కళింగాన్ని జయించాలని, ఆయన కలగాని మిగిలిపోయినాయి. మా నాన్నగారు కళింగాన్ని జయించాలన్నాడు, ఆయన కలగాని మిగిలిపోయింది. ఎట్టైనా సరే కళింగాన్ని జయించి నా మగధ రాజ్యంలో కలుపుకుంటానని చెప్పేసి అనుకున్నటువంటి మన అశోకుడు వెంటనే క్రీస్తుపూర్వం 261 సంవత్సరంలో కళింగ మీద దండయాత్ర చేసి ఒక కళింగ వాతావరణాన్ని, బీభత్సమైన వాతావరణం చేసి ఆ యుద్ధంలోని ప్రాణాలు ఘోరాధిఘోరమైనదైతే రక్తపాతం అయిపోయినటువంటి ఆ యుద్ధంలో స్వయంగా నడిచిపోతాడు మన అశోకుడు. నడిచిపోయినప్పుడు అప్పుడు ఆయనకి అర్థమవుతుంది ఏంటంటే, ఒక చిన్న పిల్లవాడు వాళ్ళకందరికి నీళ్లు పోస్తూ ఉంటాడు. అంటే ఒకరు తలలు తగిలిపోతాయి, ఒకరికి ముండలు తగిలిపోతాయి, ఒకరికి కాళ్ళు చేళ్ళు తగిలిపోతూ ఉంటాయి, ఆకలి దాకం ఉంటాడు. కొంతమంది ఆ నీళ్లు పోస్తుంటే పిల్లవాడు చూస్తాడు, ఎవరినైనా ఘోరాంతం చేసిందని అంటే ఎవడో అశోకుడు అంట. ఈ అమాయక ప్రజలు ఆటవిక ప్రజలు అని చెప్తే అమాయక ప్రజలని నేను ఇంత దారుణాలు కొట్టుకుంటున్నా అని చెప్పేసి ఆ బాధపడుతూ మనసు వికారం చెందుతూ ఆ యుద్ధ భూములను కత్తి వదిలేస్తానని చెప్పేసి మనకు చిన్నప్పుడు మాస్టర్లు చెప్పుకుంటారు. వదిలేసి ఇంకా నేను యుద్ధాలు చెయ్యను అని చెప్పిన వాడు ఎవరంటే అశోకుడు. యుద్ధం వల్ల కళింగ యుద్ధం. కళింగ ఏ రాష్ట్రం ఉంది? ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. అది కూడా తీర ప్రాంతంలో ఉన్నటువంటి తూర్పు తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం ఆ కళింగ అనే విషయం అని చెప్పొచ్చు. ఇందులో కంటెంట్ ఇచ్చాను, ఏ బిట్ అయినా మీకు రావచ్చు. ఓకేనా రైట్. నెక్స్ట్ మనకు ఒక ప్రశ్న వెళ్ళిపోదాం. బలంతో కన్నా ధర్మం ద్వారా ప్రజలు గెలుచుకుంటే ఉత్తమైనదని నేను విశ్వసిస్తున్నాను అని చెప్పిన వాడు కూడా ఎవరు? అశోకుడే కదా. అది కూడా రెడ్ ఓకేనా. అది కూడా ఏ సందర్భం చెప్పినట్టు? కళింగ యుద్ధ సందర్భంగా చెప్పాడు. రెడ్ ఓకేనా. కళింగ యుద్ధం గురించి ఎన్నో శిలాశాసనం ఉందంటే 13వ శిలాశాసనంలో ఉన్నది. రైట్. నెక్స్ట్ మనకు ప్రశ్నకి వెళ్ళిపోదాం. అశోకుడి యొక్క ప్రధాన సూత్రాలు కానిదేదని అన్నాడు. ఆయన ప్రధాన సూత్రాల్లో కొన్ని ఉంటాయి. ఓకేనా. ధర్మం అంటాడు, దాన్ని అశోక ధర్మం అని కూడా అంటారు. ఏ ధర్మం అంటాడు?
అశోక ధమ్మ అని కూడా అంటారు. ఆ అశోక ధర్మాల్లో కానిదేదని అన్నాడు అక్కడ అర్థం. ఇక చూడు, ఫస్ట్ ఏమన్నాడు, జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి. ఎస్, ఆయన యొక్క సూత్రాల్లో ఇది కరెక్ట్. 6 సూత్రాలు ఉన్నాయి కానీ కొన్ని పెట్టినాడు అక్కడ. నెక్స్ట్ రెండోది ఏమన్నాడు, తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి. ఎస్, తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి, ఎప్పుడో చెప్పాడు చూడు అశోకుడు. నెక్స్ట్ ధనవంతుల పట్ల సానుభూతి కలిగి, ధనవంతుల పట్ల కాదు సానుభూతి కలిగి ఉండాల్సింది, పేదవారి పట్ల సానుభూతి కలిగి ఉండాలని చెప్తాడు అశోకుడు. ఇది రాంగ్, కానీ ఇది సరికాని రాంగ్. మరి ఇతర మతాలను విమర్శించరాదు. ఎస్, ఆయనకు ధర్మ సూత్రాల్లో ఇది కూడా ఉన్నది. కాబట్టి ఈ 3 సరైనటివి, ఇది సరికానిది. ఆన్సర్ ఏమన్నాడు ఇక్కడ, సరికానిది ఏదన్నాడు. కాబట్టి ధనవంతుల పట్ల సానుభూతి కలిగి ఉండాలనేది సరికాదు కనుక ఇదే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్, సరైన ఆన్సర్ అది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ మనకి ఏమన్నాడు, నెక్స్ట్ 7 ప్రశ్న వెళ్ళిపోదాం. ఎక్కడ ఉన్న శిలాస్తంభాలలోని 4 సింహాల గుర్తులను భారత ప్రభుత్వం అధికారిక జాతీయ చిహ్నంగా స్వీకరించింది? ఇది అశోకుడిదే, అశోక పిల్లర్. ఇది సారనాథ్ లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ఇది? సారనాథ్. ఈ సారనాథ్ అనే ప్రాంతం ఎక్కడ ఉంటుంది అంటే మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ సారనాథ్ స్తంభంలో 4 సింహాలు ఉంటాయి. ఓకేనా, ఒక్కొక్క సింహం ఒక ఇండికేషన్. అంటే ఏది, మన యొక్క గౌరవానికి ప్రత్యేకత ఒక సింహం అయితే, అధికారానికి ఒక సింహం అయితే, ఆత్మవిశ్వాసానికి ఒక సింహం అయితే, అదేవిధంగా ధైర్యానికి ఒక సింహం. 4 సింహాలకి 4 ఇండికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి జాగ్రత్త పెట్టుకోండి. నెక్స్ట్ 8వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. జాతీయ చిహ్నంలోని మనకు కనిపించబడని సింహం దేనికి ప్రతీక అని అన్నాడు. దేనికి ప్రతీక అని అంటే కనిపించే 4వ సింహం భారత జాతి యొక్క గౌరవానికి ప్రతీక. కనిపించే 4వ సింహం. మరి కనిపించే 3 సింహాలు అధికారానికి, ఆత్మవిశ్వాసానికి మరియు ధైర్యానికి ఇండికేషన్స్. 2 బిట్లు వచ్చేదానికి అవకాశాలు ఎక్కడ ఉన్నాయి. ఓకే, రైట్. నేను మీకు ఏం చెప్పాను ఇక్కడ, క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాను. జాతి సింహాలలో మనకు కనిపించబడని సింహం దేనికి ప్రతీక అన్నాడు. దానికైతే ఆన్సర్ ఏమనాలా, భారత జాతి యొక్క గౌరవానికి ప్రతీక. అది ఆన్సర్. దానికి ఇక్కడ 3 సింహాల యొక్క పరిస్థితి అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ మరి 3 సింహాల పరిస్థితి ఏంది, అధికారానికి ఇండికేషన్, ఆత్మవిశ్వాసానికి ఇండికేషన్, మరి ధైర్యానికి ఇండికేషన్ విషయాన్ని మనము చెప్పుకోవాలి. ఆ ప్రశ్న అడిగితే అలా ఉంది. లేదా 4 సింహాలు ఏం కలిగి ఉంటాయంటే ఇప్పుడు ఇది ఆన్సర్. 3 ప్రశ్నలు ఉన్నాయి, జాగ్రత్త గుర్తుపెట్టండి. నెక్స్ట్ మనకు 9వ ప్రశ్న. 9వ ప్రశ్నకి ఒకసారి వెళ్ళిపోదాం. చూడండి, జాతీయ సింహంలోని ఎద్దు దేనికి తెలియజేస్తుంది? ఎప్పుడు కూడా చూడు, ఆయన అశోక యొక్క పిల్లర్లు అంటే సింహాలు ఉన్నాయి కదా, 4 సింహాలు. 4 సింహాల్లో రైట్ సైడ్ ఏమో ఎద్దు ఉంటుంది, ఎడమ వైపున గుర్రం ఉంటుంది. రైట్, ఓకేనా. రైట్ సైడ్ ఉన్నటువంటి ఎద్దు ఎప్పుడు కూడా కష్టజీవి, అది పని చేస్తుంది, పొలం దొంగతుంది, కష్టజీవే కదా, మన కష్టానికి ఇండికేషన్. రైట్, కాబట్టి చూడు, రైట్, ఓకేనా. ఆన్సర్ ఏమన్నాడు ఇక్కడ, 2వ జోన్లో కష్టపడే మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. ఓకే, రైట్. కాబట్టి అదే ఆడకి ఆన్సర్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఈ 2 అంశాల గురించి చెప్తాను చూడండి. వేగాన్ని మరియు శక్తిని తెలియజేసేది గుర్రం. గుర్రం అయిపోకుండా లెఫ్ట్ సైడ్. ఓకే, రైట్. నెక్స్ట్ మనకున్నటువంటి మరొక ప్రశ్న చూడండి, 10వ ప్రశ్న. ఎవరి కొలువులో నవరత్నాలు అని పిలువబడిన గొప్ప పండితులు ఉండేవారు అన్నాడు. 2వ చంద్రగుప్తుడి కాలం. నవరత్నాలు అంటే 9 రత్నాలు. అందుకే కదా గుప్తులు ఉన్నారు కదా ఇక్కడ. రైట్, ఓకేనా. అంటే చంద్రగుప్తుడు అని అంటాం మనం, స్థాపకుడు, ఫౌండర్. తర్వాత సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడు సంగీతంలో నిష్ణాతుడు. ఆయన వీణ వాయించడంలో నిష్ణాతుడు. ఎవరు? సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడు కాలంలో కదా భారతదేశంలో అటు సైడ్ చూసినటువంటి 9 రాజ్యాలు, ఉత్తర భారతదేశంలో 9 రాజ్యాలు, దక్షిణ భారతదేశంలో ఉన్న 12 రాజ్యాలు వైదిక మతంలోకి వెళ్ళిపోతాయి. ఓకే, రైట్. సరే, ఏదేమైనా కానీ పక్కన పెట్టండి. చూడు, మొదటి చంద్రగుప్తుడు ఫౌండరు. రైట్, ఓకేనా. సముద్రగుప్తుడు ఉన్నాడు, మరి 2వ చంద్రగుప్తుడు. రైట్, ఓకే. ఇక్కడ నవరత్నాలు అంటే మనకు 2వ చంద్రగుప్తుడు అనేది మనకు సరైన సమాధానం. నెక్స్ట్, నవరత్నాల్లో ప్రసిద్ధి చెందిన కవి. 9 మంది కవులలో ప్రసిద్ధి చెందిన వాడు ఎవరనంటే కాళిదాసే కదా. లవ్ స్టోరీలు రాయటంలో ప్రసిద్ధి చెందినవాడు అంటే కాళిదాసే. శకుంతల పరిణయం కానీ, ఓకే, మేఘ సందేశం కానీ, ఇవన్నీ కూడా లవ్ స్టోరీసే కదా. కాళిదాస్ సంస్కృత కవి, సంస్కృతంలో నిష్ణాతుడు అని విషయం అడిగిన ప్రశ్న కదా. కాళిదాసు ఏ భాషలో ప్రసిద్ధి చెందిన కవి అంటే సంస్కృత భాషలో ప్రసిద్ధి చెందిన కవి అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. ఇంకా ధన్వంతరి ఉన్నాడు, వైద్యశాస్త్రము, అమరసింహ ఉన్నాడు, ఒక నిఘంటుదాసు, క్షేత్రపుడు ఉన్నాడు. ఇవన్నీ తెలిసిన అంశాలు.
నెక్స్ట్ మనకు 12వ ప్రశ్న. 12వ ప్రశ్నలోకి ఒకసారి వెళ్ళిపోదాం మనం. ఓకేనా? 12వ ప్రశ్న చూడండి. 12 చరక సంహిత అనే గ్రంథాన్ని రచించిన వాడు ఎవరు? చరక సంహిత రచించిన వాడు అంటే ఎవడైతే రాస్తాడో వాడేవాడు పేరు పెట్టుకుంటాడు, ఆడే కదా చరకుడు. ఓకేనా? ఆర్యభట్ట కాదు, ఆర్యభట్ట అనేటువంటి వాడు ఉపగ్రహాలు ఉన్నాయి మనకు. మొట్టమొదటిసారిగా పంపించిన ఉపగ్రహం ఆర్యభట్ట ఉపగ్రహం అంటాం. రైట్. కాళిదాసు కాదు, కాళిదాసు ఆయన కవి. రైట్. ఓకేనా? నెక్స్ట్ మనకున్నటువంటి అంశాల్లో చరక సంహిత అనే గ్రంథం దేనికి సంబంధించిందనంటే అది ఆయుర్వేద పుస్తకం. అది ఆయుర్వేదాలు, మూలికలు, కొండల్లో ఉన్నటువంటి మూలికలు తీసుకొచ్చేసి ఆయుర్వేదం అంటే పసుపు, ఆకు పసులు, ఎట్లా దేనికోసం ఆకు పసులు అంటే అదనమాట. నెక్స్ట్ 14వ ప్రశ్న. సో భారతదేశ చరిత్రలో ఎవరి పరిపాలన కాలం స్వర్ణయుగం అంటారు? నేను ఇంతకుముందే చెప్పాను, గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అని అంటారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నారు, ఇక్కడ మనకు గుప్తులు కాలాన్ని స్వర్ణయుగం అని చెప్పేసి మనం అంటాం. రైట్. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో ఇంకా మౌర్య పాలన ఉన్నది. మౌర్య పాలనలో స్వర్ణయుగం లేదు. ఇప్పుడు ఆన్సర్ అయిపోయింది, తీసింది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మూడు పాయింట్లు నేను చెప్తాను ఒకసారి. మౌర్య పరిపాలన అన్నాడు, మౌరులు అని అన్నాం. మౌరుల్లో మొట్టమొదటి ఎవరు? సో మౌర్య చంద్రగుప్తుడు. తర్వాత ఆయన కుమారుడు ఎవరు? బిందుసారథుడు. ఆయన కుమారుడు ఎవరు? అశోకుడు. తర్వాత సంప్రాతి. ఇలాంటి వీళ్ళందరూ కూడా వరుసగా వచ్చినటువంటి రాజులు అనే విషయం మనం చెప్పవచ్చు. మరి సరే, శాతవాహన పాలన అన్నాడు, శాతవాహనులు, వైదిక రాజులు. మరి కాకతీయుల పాలన అన్నాడు, కాకతీయులు అన్నాడు. కాకతీయులు అనగానే మనం ఏమన్నాడు? పోలరాజు 2 స్వతంత్ర కాకతీయ రాజ్య స్థాపకుడు. అసలు కాకతీయులు ఎందుకు వచ్చింది? కాకతి అనేటువంటి దేవతను ఆరాధించారు కాబట్టి కాకతీయులు అయినారు. ఈయన దుర్గా దేవత అని కూడా అంటారు. లేదా కాకతీపురం అనేటువంటి ప్రాంతాన్ని పాలన ఉన్నారు, ఆ నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడ కాకతీయులు అన్నారు. లేదా కాకతీ అనే కోటకు రక్షకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కాకతీయులు అన్నారు. రైట్. ఓకేనా? ఈ కాకతీయలో రైట్ ఓకేనా గొప్పవాడు ఎవరంటే గణపతి దేవుడు అని అన్నారు. ఆ గణపతి దేవుడు కాలంలోనే రైట్ కాకతీయ సామ్రాజ్యం స్వర్ణయుగం అయిందని విషయం అని చెప్పవచ్చు. ఎందుకు కాకతీయ కాలంలో గణపతి దేవుడు కాలంలో స్వర్ణయుగం అన్నాం? రైట్ ఓకేనా? ఆయన చెరువులు తొలిపించాడు, కవులను పోషించినాడు. రైట్ ఓకేనా? ఇవన్నీ ఉన్నాయి. అక్కడ కాకతీయుల కాలంలోనే కీలకంగా అంశం ఏదంటే అక్కడ మనకు 1000 స్తంభాల గుడి 1162 సంవత్సరం, క్రీస్తు శకం 1162 సంవత్సరంలో 1000 స్తంభాల గుడిని మన రుద్రదేవుడు అనేటువంటి ఆయన ప్రతాపరుద్ర 1 అనేటువంటి ఆయన హనుమకొండలో ఆ టెంపుల్ నిర్మిస్తారు. దాన్ని మనం త్రికూట ఆలయం అని కూడా అంటాం. మనం త్రికూట ఆలయం అంటే ఏంది? రెండు ఒక ఆలయము ఉండగానే ఇక్కడ విష్ణుమూర్తి, ఇక్కడ శివుడు, ఇక్కడ వచ్చేసి ఏమంటే సూర్యుడు. ఇప్పుడు ఇక్కడ నిలబడితే నేను ఇప్పుడు ఈ స్వామి కనబడతాడు, ఈ శివుడు కనబడతాడు, మరి సూర్యుడు కనబడితే విష్ణుమూర్తి. దానికి అందుకని ముగ్గురు దేవతలుగా త్రికూట ఆలయం అన్నారు. అందుకే భారతదేశ అంటే ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళని తెలుగు పాలకులు అని కూడా అంటారు. మరి అదేవిధంగా త్రిలింగాలు కూడా ఉన్నాయి మనకు. కాకతీయుల కాలంలో త్రిలింగాలు ప్రసిద్ధి. 3 లింగాలు ఉన్నాయి. ఒకటి శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం, ద్రాక్షారామము మరియు శ్రీశైలం. ఇప్పుడు శ్రీశైలం వచ్చేసి రాయలసీమ, ఓకేనా. అదేవిధంగా ద్రాక్షారామం వచ్చేమో కోనసీమ అంటే ఉత్తరాంధ్ర. మరి అదేవిధంగా మనకున్నటువంటి కాళేశ్వరం ఏమో తెలంగాణ. త్రిలింగ దేశం అని కూడా అంటారు దీన్ని. ఇప్పుడు కాకతీయులు మొదటి రాజధాని హనుమకొండ, తర్వాత రాజధాని ఓరుగల్లుకు వస్తుంది. ఓరుగల్లుకు రాజధాని మార్చినవాడు ఎవరంటే ఆ రుద్రదేవుడే కదా. ఆ ఓరుగల్లు నగరాన్ని అభివృద్ధి చేసిన వాడు ఎవరంటే గణపతి దేవుడే కదా. ఆ ఓరుగల్లు నగరాన్ని పూర్తిగా అభివృద్ధి చేసిన వాడు ఎవరంటే సో రుద్రమదేవి కదా. ఇలాంటి బిట్లన్నీ మనం చూడాలి. ఇప్పుడు చూడు, ఆ రుద్రదేవుడు తర్వాత మనకు మహాదేవుడు రాజ్యానికి వస్తాడు. మహాదేవుడు తర్వాత గణపతి దేవుడు వస్తాడు. గణపతి దేవుడే ఎక్కువ కాలం కాకతీయుల రాజ్యానికి పాలన చేసిన వాడు అంటూ 63 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు. ఎవరు? గణపతి దేవుడు, ఓకేనా. తర్వాత ఒక రాణి ఎంటర్ అవుతుంది. ఎవరు? రుద్రమదేవి, మహిళా పాలకురాలని, ఓకే రైట్. తర్వాత లాస్ట్ లో చివరి వాడు ఎవరంటే ప్రతాపరుద్ర 2 అంటాడు. ఈ ప్రతాపరుద్ర 2 కాలంలోనే సో రైట్ ఓకేనా నాయంకర విధానం అనేది అత్యున్నత స్థాయికి. ఆ నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టిన ఎవరనంటే రుద్రమదేవి అనే విషయం మనం చెప్పవచ్చు. ఈ కాలంలోనే రైట్ ఢిల్లీ సుల్తాన్ల యొక్క దండయాత్ర వల్ల అంటే ఉల్క్ ఖాన్ అంటాడు. ఆ ఉల్క్ ఖాన్ యొక్క నాయకత్వంలో ఢిల్లీ సుల్తాన్ యొక్క సమక్షంలోనే రైట్ వచ్చినటువంటి ఒక వ్యక్తి ఉల్క్ ఖాన్ వాడి యొక్క దండయాత్ర వల్ల ఏమైపోయిందనంటే సో కాకతీయ సామ్రాజ్యం పతనం అయిపోతుంది. ఆ ప్రతాపరుద్ర 2 అనే వ్యక్తి ఆ నర్మదా నదిలో ఆయన ప్రియురాలతో కలిసి ఇద్దరు కలిసేసి
నర్మదా నదిలో దూకి చనిపోవడం అనేది జరుగుతుంది అనమాట. రైట్, ఓకే రైట్. ఇప్పుడు 4 అంశాలు చెప్పేసాం, ఇక్కడ బిట్కి ఆన్సర్ నేను చెప్పేసాం. తర్వాత 4 అంశాలు ఉన్నాయి కాబట్టి చెప్పాను ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ మనకు 15వ ప్రశ్న, ఎవరి దండయాత్ర వలన గుప్త సామ్రాజ్యం పతనం అయిపోయిందంటే హూణుల యొక్క దండయాత్రల వల్ల ఏమైపోయిందని అంటే సో స్వర్ణయుగం కలిగినట్టు గుప్త సామ్రాజ్యం పతనం అయిపోయిందనే విషయాన్ని మనం చెప్పవచ్చు. ఆ గుప్తుల కాలంలోనే అజంత గృహలు, ఎల్లోర గృహలు బాగా అభివృద్ధి అయినాయి. అంత సామ్రాజ్యాన్ని కొలదోల్చిన వ్యక్తులు ఎవరంటే హూణులు అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకు 16వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. ధాన్యకటకం ఎవరి రాజధాని అని అన్నాడు. ధాన్యకటకం ఎవరి రాజధాని మనకు తెలిసిందే కదా, మన శాతవాహనులే కదా. ఆంధ్ర ప్రాంతాన్ని మొట్టమొదటిసారి రాజులు ఎవరు అని అంటే శాతవాహన. రైట్, అర్థమవుతుంది. శాతవాహనులే మొదలు ధాన్యకటకం, ధాన్యకటకం. రైట్, ఓకే రైట్, ఓకే. ఇప్పుడు శాతవాహనులు వచ్చారు. ఈ శాతవాహనులు మన ఆంధ్ర రాష్ట్రం సంబంధించిన అంశం కాబట్టి అతి పెద్ద రైట్, ఓకే స్తూపమైనటువంటి అమరావతి స్తూపం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నదని విషయం చెప్పవచ్చు. అమరావతి స్తూపం అన్నట్టు అతి పెద్దది, ప్రాచీనత వచ్చేసి అది బట్టుపురోలు. అది మనకు లేదు కనుక పక్కన పెట్టండి. ఆంధ్ర రాష్ట్రంలో అతి పెద్ద బౌద్ధ స్తూపం అంటే ఏమనాలి మనము? అమరావతి స్తూపం అనాలి. ఇక్కడ ఈ శాతవాహనంలో యజ్ఞశ్రీ శాతకర్ణి ఒక రాజు ఉంటాడు. ఆ యజ్ఞశ్రీ శాతకర్ణికి ఆచార్య నాగార్జునుడికి మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఆ ఫ్రెండ్షిప్ వల్ల ఏమవుతుందంటే ఆచార్య నాగార్జునుడు ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ మతాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళిపోయిన విషయాన్ని అక్కడ మనం చెప్పుకుంటాం. ఓకే రైట్. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి, సో యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలోనే మనకు మత్స్య పురాణం అనేది కూడా సంకలనం చేయబడిందని చెప్తాం మనం. ఈ యజ్ఞశ్రీ కాలంలోనే చరచాప వాడరేవు గుర్తు కలిగినటువంటి నాణ్యాలు కూడా ముద్రించాడు. అంటే నాణ్యం ఉన్నది మనకు రూపాయి బిళ్ళ ఉన్నాయి కదా, ఆ విధంగా ఆ రూపాయి బిళ్ళ వచ్చేస్తారు కదా, ఆ విధంగా ఆ రోజుట్లోనే వాడలు ఉన్నారు కదా, ఆ వాడు గుర్తేస్తారు. వాడు గుర్తేసాడంటే ఆ రూపాయి మీద కాని అర్థమైంది ఎగుమతులు దిగుమతులు చేస్తున్నాయి అంటే వర్తకం వాణిజ్యాలు గురించి తెలియజేస్తున్నటువంటి వాడ చరచాప గుర్తు కలిగిన వాడి నాణ్యాలు ఎవరు ముద్రించారంటే యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించాడు అనే విషయాన్ని మనం అక్కడ చెప్పుకుంటా ఉంటాం, తెలిసిందే. ఓకే రైట్. ఇంకా పల్లవులు ఉన్నారు, మరి చోళులు ఉన్నారు, మరి అదేవిధంగా పాండులు ఉన్నారు, తంజావూరు చోళులు ఉన్నారు. ఓకే రైట్, అర్థం. ఇంకా మనకు మధుర పాండులు ఉన్నారు. కాబట్టి ఇది జాగ్రత్త పెట్టుకోండి. ఇక్కడ మనకు ప్రశ్న ఇది, ధాన్యకటకం ఎవరి రాజధాని అంటే శాతవాహన. ఫినిష్. నెక్స్ట్ మనకున్నటువంటి అంశాల్లో రైట్, 17వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. త్రిసముద్రేశ్వర అని బిరుదు ఎవరికి ఉన్నది అన్నాడు. త్రిసముద్రేశ్వర అని బిరుదు ఎవరికి ఉన్నదని అంటే గౌతమ్ పుత్ర శాతకర్ణికి ఉన్నదని విషయాన్ని మనం చెప్పవచ్చు. జిపిఎస్ గౌతమ్ పుత్ర శాతకర్ణి. శాతవాహనంలోకెల్లా గొప్ప రాజు ఎవరనంటే గౌతమ్ పుత్ర శాతకర్ణి. రైట్, ఓకే అర్థం. సో 1వ శాతకర్ణి తర్వాత మళ్ళీ 2వ వ్యక్తి వెండి నాణ్యాలు ముద్రించిన వ్యక్తి ఎవరంటే గౌతమ్ పుత్ర శాతకర్ణి అనే విషయాన్ని మనం చెప్పవచ్చు. ఓకే రైట్. సో ఈయన గురించి తన తల్లి గౌతమి బాలశ్రీ చేసినటువంటి నాసిక్ శిలాశాసనంలో ఈయన గురించి సో వివరాలన్నీ కూడా ఉన్న విషయం మనం చెప్పవచ్చు. రైట్, ఓకేనా రైట్. సరే, ఓకే బాగుంది. నెక్స్ట్ మనకున్నటువంటి అంశాల్లో మరొక ప్రశ్నకి వెళ్ళిపోదాం. 19వ ప్రశ్న, క్రీస్తుపూర్వం 300 నుంచి 900 వరకు దక్షిణ భారతదేశాన్ని పాలించిన రాజులు ఎవరనంటే పల్లవాస్. ఎవరన్నారు మనము? పల్లవలు, కంచి పల్లవలు, మహాబలిపురం అంతా అంటారు. ఇక్కడ చూడండి, పల్లవుల్లో మొదటి మహేంద్ర వర్మ వ్యక్తున్నాడు. ఆయన రెడ్ వెగన్ ఆ ప్రాంతాల్లో అంతా కూడా ద్రవిడ శైలిని అభివృద్ధి చేసి విమానయాకారంలోని గుళ్ళు కట్టేటువంటి ఆచారాన్ని తీసుకొస్తారు. ఇదనమాట టెంపుల్. ఎప్పుడు కూడా మనకు గాలి గోపురాలు ఎట్లుంటాయి కదా, రెడ్ వెగన్ గాలి గోపురాలు ఇలా ఉంటాయి కాబట్టి రెడ్ వెగన్ రైట్ గోపురాలు ఇలా ఉంటుంది. గాలి గోపురం ఆ సంస్కృతిని తీసుకొచ్చిన ఎవరు అంటే పల్లవులు అనాలి. అది కూడా మొదటి మహేంద్రవర్మ అనాలి. తర్వాత మొదటి నరసింహవర్మ వస్తాడు, తర్వాత 2వ నరసింహవర్మ వస్తాడు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక శైలిని తీసుకొస్తారు. రైట్, ఓకే. నెక్స్ట్ 20వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. రైట్, ఓకేనా రైట్. పంచపాండవుల రథాలుగా పేరు పొందినటువంటి మహాబలిపురంలోని 5 రథాలు నిర్మించిన వారు ఎవరు? ఇదిగో మహాబలిపురం. ఈ మహాబలిపురం సముద్రం ఉంది, బంగాళాఖాతంకి ఆనుకుని ఉంటది. ఈ మహాబలిపురంలోని 5 రథాలను నిర్మించిన వాడు ఎవరంటే మొదటి నరసింహవర్మ అనే విషయం మనం చెప్పవచ్చు. 5 రథాలు ఆ మహాబలిపురంలోనే. రైట్, అర్థంటే ఇక్కడ చూడండి, ఈయన మొదటి నరసింహవర్మ ఏం చేస్తుంటే ఇది పెద్ద రాయి, ఇది ఒక పెద్ద రాయి. ఆ పెద్ద రాయిని ఏం చేస్తాడనంటే శిల్పుల ద్వారా నీటి చెగిసి ఒక రథం, ఇది ఏకశిల. ఒకే రాయి మీద ఒక రథం, ఇది ఏకశిల. ఇంకొక రాయిని తీసుకుంటాడు, ఇక్కడ ఒక రథం. ఇట్లా 5 రథాలు. పంచపాండవులు యొక్క రథాలు అంటాం కదా మనం. ఆ విధంగా 5 రథాలను నిర్మించినట్టు అంటే మొదటి నరసింహ. ఆర్ట్ స్ట్రక్చర్ ఇది, జాగ్రత్త, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే మొదటి నరసింహవర్మ
మహామల్లు అని కూడా పిలుస్తారండి. ఏమంటారు? మహామల్లు అని కూడా పిలుస్తారండి. వీరు మొదటి నరసింహవర్మని. ఈ మొదటి నరసింహవర్మనే మహాబలిపురంలో వాడ రేవును కూడా నిర్మిస్తాడు. ట్రేడ్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోసం ట్రేడ్ కూడా ఏర్పాటు చేస్తాడు మొదటి నరసింహవర్మ అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. రైట్, ఓకేనా? రైట్. సో కనుక ఇంకా చూడు, ఆన్సర్ అయిపోయింది కదా. ఇక్కడ ఉన్నటువంటి అంశాల్లో మీరు చూస్తే నాగార్జునుడు, ఆచార్య నాగార్జునుడు బౌద్ధ మతాన్ని ఆంధ్రప్రదేశ్లో బాగా ఉన్నత స్థితిని తీసుకెళ్ళిన వాడు అంటే ఆచార్య నాగార్జునుడు అని చెప్పేసి మనము చెప్పుకుంటా ఉంటాం. తెలిసింది మనకు. మహాయాన బౌద్ధం, అది కూడా ఏ బౌద్ధము? మహాయాన బౌద్ధం విషయం మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకున్నటువంటి అంశాల్లో మరొక అంశం చూద్దాం. రైట్, ఒక 21 ప్రశ్న. వెసర ఎవరి వాసు శిల్పకాలం? వెసర శైలి అంటాం, వెసర శైలి అంటాం. వెసర శైలి అన్నాను కానీ ఎప్పుడు కూడా మీరు చూడండి, ఇప్పుడు ఆన్సర్ చెప్తాం, తర్వాత మరి వెళ్ళిపోదాం. ఎవరి శైలి ఇది? చాళుక్యుల యొక్క శైలి అన్నమాట. ఇప్పుడు చాళుక్యులు ఉన్నారు పశ్చిమాన భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో పశ్చిమ వైపున ఉన్న చాళుక్యులేమో పశ్చిమ చాళుక్యులని, తూర్పు వైపు ఉన్న చాళుక్యులు తూర్పు చాళుక్యులని, కళ్యాణంలో పరిపాలించిన చాళుక్యులు కళ్యాణ చాళుక్యులు అని చెప్పేసి అన్నాం మనం. తెలిసిందే మనకు. ఇక్కడ పశ్చిమ చాళుక్యులు ఉన్నారు, పశ్చిమాన ఉన్నారు. ఇది భారతదేశానికి ఇది పశ్చిమం, ఇది తూర్పు, ఇది ఉత్తరము, ఇది ఉత్తరము, ఇది వచ్చేసేమో ఓకేనా మనకు. సో ఈ విధంగా పిలుస్తూ ఉంటాం. సరే, ఓకే, బాగుంది. ఇక్కడ మనకు కావాల్సిన అంశం ఏంటంటే పశ్చిమ చాళుక్యులు ఏం చేశారంటే వెసర శైలిని తీసుకొచ్చి. వెసర శైలి అంటే ఏంది? ద్రవిడ శైలి ప్లస్ బౌద్ధ శైలి, ఈ రెండు కలిస్తే ఏమవుతుంది అంటే మనకు వెసర శైలి. దాన్ని మనకు నగర శైలి అని కూడా. నగారా ఏం శైలి అంటాడు? నగార శైలి. కాబట్టి మనకు ఉన్నటువంటి అంశాల్లో ద్రవిడ శైలి ప్లస్ నగార శైలి, ఈ రెండు కలుసుకుంటే ఏమవుతుంది అంటే మనం వెసర శైలి అని కూడా అంటాం. దక్షిణ భారతదేశంలో ఏమో ద్రవిడ శైలి ఉంటుంది, ఉత్తర భారతదేశంలో నగార శైలి ఉంటుంది. ఉత్తర భారతదేశంలో టెంపుల్ ఒక స్టైల్లో ఉంటాయి, దక్షిణ భారతదేశంలో టెంపుల్ ఒక స్టైల్లో ఉంటాయి. ఇవి గుర్తించండి అభ్యర్థులు మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు. ఎందుకంటే మనకు మైతాలకు సంబంధించిన అంశాలు అనమాట. రైట్, ఓకేనా? రైట్, బాగుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమన్నాడు? లాస్ట్ క్వశ్చన్. ఏ రెండు వాస్తుశిల్ప కళల కలయిక వలన వెసర శిల్పకళ ఏర్పడిందని చూడు. ఇదిగో నగార మరియు ద్రవిడ శైలి. ఆప్షన్ ఏంది మనకు? 4 సరైన సమాధానం. ఓకేనా? రైట్. సో ఇవి మంచి బిట్లు. రైట్, ఓకేనా? ఈ బిట్లోంచి నేను ఏమనుకున్నా అంటే రైట్, ఓకేనా, ఇది అకాడమిక్ బుక్ వారి యొక్క బిట్సే కాబట్టి ఇందులో డేటా ఫుల్ గా ఉంది కనుక నీట్ గా చదవండి. మనకు సమయం లేదు, బిట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. బిట్ల ద్వారా ఒక మార్క్ వచ్చినా కానీ మనకు ఆనందంగా హ్యాపీగా మనం ఉండొచ్చు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.